ఇప్పుడు క్రైస్తవ్యాన్ని వ్యాప్తి చేసుకోవడానికి భిన్నమైన మార్గాలు ఉన్నాయి. ఒకళ్ళు సువార్త ప్రచారం చేస్తున్నారు, ఇంకొంతమంది ఈ స్వస్థత ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అటువంటివి చేస్తూ మారుతున్నారు. ఇవన్నీ మార్గాలు ఉండగా ఇవన్నిటికి భిన్నంగా ఇప్పుడు హిందూ గ్రంథాల వెలుగులో యేసును చూడాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి బైబుల్ ఉంది, బైబుల్లో ఉన్న వచనాలు చెప్తూ లేదా బైబుల్లో వారి జీవితం తాలూకు బోధనల గురించి తాలూకు వాటి విషయాలు చెప్తే సరిపోతుంది. కానీ వేదాల్లోకి వచ్చేపాటికి అనేక విషయాలు బైబిల్ కి విరుద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే వేదానికి బైబిల్ కి ఆ వ్యత్యాసం ఎప్పుడూ ఉంటుంది. మరి అటువంటి బైబిల్ దేవుడిని వేదాల్లో చూపించుకొస్తే వేదాల్లో చెప్పబడిన మిగతా అంశాలన్నింటినీ కూడా ఈ ప్రచారం చేసేవాళ్ళు అంగీకరిస్తారా? అయితే టోటల్ గా అంటే వీళ్ళు నా ఉద్దేశ ప్రకారంగా నేను గెస్ చేస్తుంది ఏంటంటే అన్ని విషయాల్ని యాక్సెప్ట్ చేయరు, కానీ కొన్ని పోలికలు ఉన్నాయని చెప్పడం మాత్రమే నేను విన్నానండి. అంటే వీళ్ళు ఎవరైనా పుస్తకాలు రాసినా లేదా వీడియోలో మాట్లాడినా యేసు ప్రభువులో ఉన్నవి లేకపోతే ఆయన గుణగణాలు ఆయన లక్షణాలు ఇలాంటి పోలికలు అనేటువంటివి మన హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నాయి. బికాస్ ఆఫ్ ఎందుకనంటే యేసు ప్రభు సృష్టికర్త గనక అందరినీ ప్రేమిస్తున్నాడు గనక ఆయన తన ప్రత్యక్షతను ఎట్లో నిగూఢంగా ఎక్కడో ఒక చోట ఉంచాడన్న భావన కావచ్చు అని నేను అనుకున్నానండి ఈ విషయం.